సినిమా వరకు అయితే బోరు కొట్టలేదన్న, బాగా అనిపించింది. ముఖ్యంగా నేను ఎంజాయ్ చేసింది ఏంటంటే ఆయన మేనరిజం అండ్ ఆయన మాస్ ఫైట్లు, అలాగే లాంగ్ హెయిర్ గెడ్డం చాలా కొత్తగా అనిపించింది. అంటే ఎప్పుడు సరదాగా ఒక షార్ట్ గెడ్డంతో చాలా సిల్లీగా ఉండే వ్యక్తి ఒక సీరియస్గా ఒక లాంగ్ హెయిర్తో గెడ్డం అనేది గెటప్ అయితే సూపర్. అదే గెటప్తో ఫైట్లు కూడా అంతే యాక్షన్, బట్ ఓన్లీ కాల్చుకోవడం మాసి అనమాట. అలాగే స్టోరీ కూడా ఒక సస్పెన్స్గా చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా అనుపమ పరమేశ్వరి కొన్ని సీన్స్ ఉండే 2-3 సీన్స్ అవి అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం మాట్లాడితే ప్రతి ఫైట్ సీన్స్లో మన హీరో ఎలివేషన్కి మాత్రం చాలా బాగా ఇచ్చాడు. పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే చాలా బాగా ఇచ్చారు. అంటే ఒక కొత్త రౌతీని అయితే చూపించారు. ఎక్కడ మనకి బోరు అంటే మన పాత రోజుని చూస్తున్నాం కదా, బట్ కమర్షియల్ స్టోరీ అయినా సరే బోర్ కొట్టుకునేది తీసారన్న, బాగా అనిపించింది. అంటే సంక్రాంతికి రాలేదు కదా, ఇప్పుడు వచ్చి మంచి పని చేశాడు. నిజంగా చెప్తున్నాను, సంక్రాంతికి వస్తే సంక్రాంతికి 2 సినిమాలు హిట్ అయినాయి కదా, ఈ సినిమా కూడా వచ్చుంటే ఖచ్చితంగా 3 సినిమాలు హిట్ అవుతున్నాం. 3 సినిమాలకు ఒక బ్రేక్ వస్తుంది మనోడికి. సేమ్ ఇప్పుడు బిగ్ బ్రేక్ వచ్చింది, బట్ దీన్ని కంటిన్యూ చేయాలనేది బాగా కోరుకుంటున్నాను. 100 కోట్లు వస్తుందంట మరి ధమాకా లాగా, బంగారులాగా 100 కోట్లు అయితే ఖచ్చితంగా కొట్టి సినిమా ఇది. ఎందుకంటే ధమాకా మనకి 18 వరకు ఆగిపోయింది కదా, ఇది 100 కోట్లు పక్కాగా వస్తుంది. అంటే ఈగిల్ అని టైటిల్ పెట్టేందుకు న్యాయం జరిగింది అనుకోవచ్చు. గట్టిగా ఈగల్గా వెయిట్ చేసాం కాబట్టి, ఇయర్లీగా వెయిట్ చేసాం కాబట్టి సినిమా అయితే నాకు నచ్చింది. నా వరకు చూసుకోండి, బోరు కొట్టలేదు, మంచి పార్టిసిపేట్లు అయితే యాక్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.